హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మేము వరదల్లో చాలా ఇబ్బంది పడ్డామండి. ఇబ్బంది పడినప్పుడు కలెక్టర్ గారు స్పందించి వరదలు మంచినీళ్ళు కూడా లేవండి. తాగటానికి మంచినీళ్ళు, తినటానికి అన్నము ఏమీ లేవండి. కింద మురుగునీళ్ళు తీసుకొచ్చుకొని వాష్రూమ్లకు వాడామండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. కరెంటు పోయి 4 రోజుల దాకా అసలు ఏమీ అందలేదండి మాకు. అన్నం తినటానికి నీళ్లు, తాగటానికి నీళ్లు, తినటానికి అన్నం. పేషెంట్ అండి, మా చెల్లి పేషెంట్ ఇంట్లో ఉందండి. మా చెల్లిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడండి. మా అమ్మ మా నాన్న ఇద్దరు లేరు, చనిపోయారండి. మా చెల్లిని నా దగ్గరే పెట్టుకున్నారండి. తీసుకొచ్చామండి తొంటి ఇరిగిపోతే. అసలు ఆ పేషెంట్కి పెట్టడానికి భోజనం కూడా లేదండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. లాస్ట్కి మా వారి ఫ్రెండ్ ఒకరు నంబర్ ఇచ్చారండి. డిప్యూటీ కలెక్టర్ గారు మాకు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి నా నంబర్ ఇచ్చారండి. నా నంబర్ ద్వారా ఆయన ఫోన్ చేసి కనుక్కొని ఇట్లా నీళ్లు లేవండి, భోజనం లేదండి అంటే ఆయన తక్షణం అన్నము ప్యాకెట్లు, మంచినీళ్ళు ప్యాకెట్లు అన్నీ పంపించారండి. ఎంత స్పందించారండి డిప్యూటీ కలెక్టర్ గారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలపాలి. ఈ వరదల వల్ల మేము చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాం. మా ఫ్రిడ్జ్ పోయింది, టీవీ పోయింది, ఇన్వర్టర్ పోయింది, అన్నీ పోయినాయండి. ఈ వరదలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇప్పుడే తిరిగి వచ్చామండి విజయవాడకి. 2 రోజులు అవుతుందండి. ఇన్నాళ్ళు మా అమ్మాయి తీసుకెళ్ళిందండి, పెద్దమ్మాయి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. పెద్దమ్మాయి ఇంట్లో నుంచి మొన్నే వచ్చామండి. ఇంత ఇబ్బంది పడ్డామంటే చాలా ఇబ్బంది. నేను పుట్టి పెరిగాక ఎంత ఇబ్బంది ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడటం. ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు, చూడలేదండి. నేను టీవీల్లో చూడటం తప్పితే ఎంత ఇబ్బంది పడలేదండి. పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు జనాలు, ఎంత బాధలు పడుతున్నారో చూశానండి. చాలా అంటే చాలా బాధపడ్డామండి. ఈ ఫస్ట్ టైం అండి మేము ఇది అనుభవించింది. చాలా బాధేసిందండి. జనాలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈ వర్షాల వల్ల. జనాలకి చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసిందండి. ఉంటాను.